కర్ణాటక వరకు పోవాలి కానీ ఫస్ట్ అయినా హైదరాబాద్ దాట ముందుకే మరీ ఘోరంగా పోతుంది వర్షం. ఇప్పుడైతే 3:30కి ఛాయ్ తాగడానికి పోతున్నాం కానీ 2 మంది వేసుకొని పోతున్నాం అదనమాట. చలో మనకు టైం అయితే వచ్చింది. ఒక 4 బండ్లు 8 మంది కలిసి కర్ణాటక, మహారాష్ట్ర, గోవా ఈ 3 అయితే ఎక్స్ప్లోర్ చేయడానికైతే బైక్ రైడ్ అయితే గ్రూప్ రైడ్ ప్లాన్ చేసి అయితే వెళ్తున్నాము నేను మా ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇప్పుడు వచ్చేసి అయితే కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి టెంపుల్లో పూజ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదామని చెప్పి మీటప్ పాయింట్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం మేము. చలో ఈ రైడ్ ఎట్లుంటుంది, ఏమేమి చేస్తాం ఇవన్నీ అయితే చూద్దాం. ఇది మన లగేజ్ అనమాట. నైటు అన్నీ లగేజ్ చెక్ చేసుకొని మార్నింగే స్టార్ట్ కావాలి కాబట్టి ఇవన్నీ సెట్ చేసుకుంటున్నాం. చలో బ్యాగులన్నీ ప్యాక్ చేసేసుకొని మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోదాము. వెళ్తూ అయితే మాట్లాడుకుందాము. మనం ఇప్పుడు వచ్చేసి అయితే నాగోల్లోనైతే ఉన్నాము. మా ఫ్రెండ్కి హెల్మెట్ లేదని చెప్పేసి మా తమ్ముని దగ్గర హెల్మెట్ తీసుకుందాము అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చినా. మా తమ్ముడు వచ్చి హెల్మెట్ అయితే ఇస్తాడు. ఇప్పుడు హెల్మెట్ తీసుకొని చక్కగా మీటప్ పాయింట్ కర్మన్ఘట్ టెంపుల్కి అయితే వచ్చేసిన. ఇక్కడ 4 బండ్లు ఇట్లా లైన్గా పెట్టేసి పూజ చేసేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టి అందరూ కలిసి స్టార్ట్ అవుదాం. ఇక వస్తున్నా అనుకో మా లడ్డు బాయ్ చూడు రే అలా ఉంటుంది మా లడ్డు బాయ్ది. మా సాయి బాయ్ అన్ని బండి కూడా అన్నీ సెట్ చేసిండు మంచిగా. ఇక లగేజ్ కట్టడము ఇదే ఒక 1 అవర్ టైం అయితే అయిపోయింది. ఇక కొబ్బరికాయ కొట్టడానికి అయితే టైం అయితే వచ్చింది. చలో కొట్టేస్తారు కొబ్బరికాయ. ఇక తొందర కొడితే తొందర స్టార్ట్ అవుదాం, ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది ఈయనే. ఇక మళ్ళీ నైట్ వరకు ఈరోజు ఒక 250 కిలోమీటర్స్ అన్న రైడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాం. ఇక మా వాళ్ళు ఇట్లా చేస్తారు అనేది చూద్దాం, ఇట్లా పార్టిసిపేట్ చేస్తారు అనేది నైట్ వరకు అయితే తెలిసిపోతుంది. ఎందుకంటే అందరు కొంతమంది అయితే ఎక్స్పీరియన్స్ పర్సన్స్, కొంతమంది ఎక్స్పీరియన్స్ లేని పర్సన్స్ అవుతున్నారు. ఎందుకంటే సడన్గా పెద్ద రైడ్ అయితే ప్లాన్ చేసిన కదా. ఆల్మోస్ట్ ఒక 2500 కిలోమీటర్స్ అయితే రైడ్ చేయాలి 1 వీక్. అంటే 1 డే 2 డే అని కాకుండా 1 వీక్లో ఈజీగా అయితే రైడ్ చేయొచ్చు. ఇక మనోళ్ళు అయితే ఫోటోలు వీడియోలు అయితే బండ్లను అయితే తీసుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ డే అయితే మంచిగా నీట్గా ఉన్నాయి అన్నమాట బండ్లు. ఇక వర్షానికి ఎట్లనైనా ఖరాబ్ అయిపోతాయి, మొత్తం బురద అయిపోతాయి బండ్లు కూడా. చలో మా బ్రదర్ కొబ్బరికాయ కొట్టేసిండు. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి వచ్చినాం. పెట్రోల్ పంప్లో ఆగినాం వర్షంకి. హైదరాబాద్ కూడా దాటలేదు, దగ్గర శంషాబాద్ దగ్గర వరకు వచ్చినాము, ఆగిపోయినాం. వర్షం పడుతుంది. అందుకే ఇంకా జాకెట్లు కూడా ఏమి వేసుకోలేదు. రెయిన్ గేర్ వేసుకుందామని చెప్పేసి ఇక అందరు రెయిన్ జాకెట్లు అయితే రెయిన్ గేర్ వేసుకుందామని చెప్పేసి అయితే ఆగినాము. వేసుకొని ఇక స్టార్ట్ కావాలి. వర్షం పడని, తుఫానే రాని, ఏమన్నా కానీ భూకంపమే రాని పోవాల్సిందే మనం. ఇక ఒకరొకరిని పరిచయం చేస్తున్నాను నేను. ఈయననేమో మా సన్నీ మామయ్య, మా సాయి మామయ్య. ఆయేపు బాయ్ బాయ్ ఆయేపు రఘు ఆయేపు. బండ్లు అయితే ఇక్కడ పెట్టినాము. వర్షం అయితే మరీ ఘోరంగా కొడుతుంది. ఈ వర్షంలో రైడ్ అయితే ఏమైతే నాకైతే ఏం అర్థమైతే లేదు. నుంచి మనం కర్ణాటక వరకు పోవాలి కానీ ఫస్ట్ అయినా హైదరాబాద్ దాట ముందుకే మరీ ఘోరంగా పోతుంది వర్షం అయితే. మా బాయ్ అయితే మొత్తం కొంచెం ఫుల్ కవర్ అయిపోయింది. మన హైదరాబాద్ నుంచి హంపీకి 400 కిలోమీటర్స్ అవుతున్నది. సక్సెస్ఫుల్గా ఒక 270 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాం ఈరోజు. టైం వచ్చేసి 10 అవుతుందని చెప్పేసి 9:30 10 అవుతుందని చెప్పేసి అయితే స్టాప్ అయితే తీసుకొని డిన్నర్ ఏం చేద్దామని చెప్పేసి అయితే ప్లాన్ చేసినాం. అన్న బాయిల్ ఎగ్స్ వేసుకోరు, ప్రోటీన్ వస్తుంది. కూడా గుర్తులేదు బాయిల్ ఎగ్స్ వేద్దామని. చలో ఫైనల్లీ మ్యాగీ అయితే నేను నిఖిల్ కలిసి అయితే ప్రిపేర్ చేస్తున్నాం. కానీ అందరు అక్కడిక్కడ తిరుక్కుంటాం. మధ్యలో అయితే వస్తున్నారు. అటు చేసి ఒకటైతే కిందనే వాడేసినాము. కింద మీద వాడి ఫస్ట్ టైం మ్యాగీ అయితే ప్రిపేర్ చేసినాం. బయట ఎక్స్పీరియన్స్ అయితే నార్మల్గా లేదు.
ఇంతమందికి ఒకటే దాంట్లో మ్యాగీ కథ అంతా వేరే ఉంది. నేను నిఖిల్ కలిసి అయితే సక్సెస్ఫుల్గా మ్యాగీ కంప్లీట్ చేసి తినేసినాం. అందరం కలిసి తినేసి క్యాంపింగ్ చేద్దామని ఏంటో స్టే చేద్దామని చెప్పేసి అయితే పెట్రోల్ పంపులకు అయితే వచ్చినాం గాయస్. తెలంగాణ ఓకేనా, ఈ కర్ణాటక వాళ్ళు జర ఇబ్బంది పెడుతున్నారు. ఆడ మట్టిలో కొంచెం బురద ఉన్నది. సో అని బదులాడుకొని కాళ్ళు మొక్కి ఈ ప్లేస్ లోనే అయితే మా బాయ్స్ అయితే టెంట్ సెట్ చేస్తున్నారు. మా బండ్లో అయితే ఆడ పెట్టేసినాము. సో గాయస్ మా వాళ్ళు అయితే టెంట్లో ఆడ వండుకున్నారు. మేమేమో టైం వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు 3:10 అవుతుంది. ఇక ఈ 3:10కి మేము లేచి ఇక్కడ చాయ్ సిగరెట్ తాగుదామని పోతున్నాం. ఈ హైదరాబాద్ అనుకుంటున్నామో మరి ఏమనుకుంటున్నామో నాకేం అర్థమవుతుంది. మా వాళ్ళు లేపి ఫస్ట్ డే ఇది ఎర్లీ మార్నింగ్. నిన్న సండే వచ్చినాం, ఈరోజు మార్నింగ్ మండే. ఇది గురించి పోవాలి. ఇది నుంచి జస్ట్ మనకి ఎంత ఉందంటే ఒక 150 అయితే ఉన్నది. ఒక 3 hours 4 hours టైం పడుతుంది స్కూల్కి. వస్తురా పోదమ్మా గారి పొద్దుల ఫుల్ చూస్తున్నాడు బాగా. అయితే వెళ్ళిపోవాలి. రాత్రి ఏముండదు, అది ఓపెన్ చేయగానే మనం ఫస్ట్ ఆడికి వేసి ఆడికి నైట్ ఇంచోలి వాటర్ పొద్దుగా అట్లా అయిపోతుంది. ఫస్ట్ అయితే అబ్బి పోయి దర్శనం చేసుకుంటాం గాయస్. ఈరోజు తిన్నాక ధైర్యం ఇప్పుడైతే 3:30కి చాయ్ తాగడానికి పోతున్నాం గాయస్ అదనమాట. ఓకేనా గాయస్, సీ యూ. సో చాయ్ షాప్ కాడికి కూడా వచ్చినాము. 3:30 అవుతుంది. హైదరాబాద్ అయి కర్ణాటక. ఇది వచ్చేసి కర్ణాటక. ఇది వచ్చేసి మనం ఎక్కడ ఉన్నామంటే ప్రజెంట్ అయితే రాయచూరు అవతల ఉన్నాము. సో మనకైతే ఏంటంటే ఒక 2 బండ్లు ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇంకొక 2 బండ్లు అయితే పండుకున్నాయి. ఎందుకంటే ఆ టెంట్లకు దోమలు గీమలు ఏం రాలే. మంచిగా ప్రశాంతంగా నిద్ర. కాకపోతే పులుసు గారినట్టు చెమటలు అయితే గారినాయి. మీరు ఎక్స్పీరియన్స్ చేసేటట్టు ఉంటే జర ఎప్పుడన్నా వస్తే మీరైతే టెంట్లలో జర జిప్పులు తీసుకోకుండా పెట్టుకొని వండుకోవాలి. సేఫ్టీ ఉంటుంది. చాలా జాగ్రత్త. మేమే వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాం. సో మీరు కూడా అట్లాంటి ఇబ్బంది పడొద్దని కోరుకుంటున్నాం. ఓకేనా గైస్. చలో చాయ్ తాగొచ్చి అందరిని లేపి టెంట్లు అవన్నీ తీపిచ్చి టైం వచ్చేసి 6 అవుతుంది. అందరూ అయితే స్నానాలు కూడా చేసుకోరు. ఇక మనం నాన్ స్టాప్ హంపికి పోయి దర్శనం అయితే చేసుకోవాలి. ఇక అందరూ అయితే లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటారు. నా బైక్ అయితే లగేజ్ కూడా అన్నీ సెట్ చేసేసిన, అంతా ఫుల్ ప్యాక్ చేసేసిన. ఎందుకంటే మనం ఫాస్ట్ ఉంటాం, అందరు స్లోరు, మనం అయితే ఫుల్ ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇదన్నమాట మన బండి లగేజ్ సెటప్. ఓకేనా గాయ్స్, ఇప్పుడు మనం హంపీకి అయితే స్టార్ట్ అయిపోతాం. చలో హంపీలో కలుద్దాం గాయ్స్, స్టే ట్యూన్. ఇంకొక బ్లాగ్ అయితే హంపీ అయితే వస్తుంది. అందరు సబ్స్క్రైబ్ చేసుకోర్రి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా గాయ్స్, గ్రూప్ రైడ్ మొత్తం అన్ని ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తా. ఓకేనా. ఈడైతే గుద్దలు లాభం చేస్తున్నా. ఎందుకు ఇంత పొద్దున లేపు 3 గంటలకే గాయస్? ఇంట్లో ఎట్లయినా వండుకుంటారు. ట్రిప్కి వచ్చినప్పుడు కూడా వండుకుంటే ఏముంటుంది చెప్పుర్రి మీరే. పురి 2 hours కూడా వండుకోలే లేపుతున్నా. మళ్ళీ 3 hours పైన వండుకురు అందరూ. ఇప్పుడైతే ఇక ఈ నుంచి స్టార్ట్ అయ్యి చలో హంపీలో స్టాప్ తీసుకుంటాం. ఇక లడ్డుబాయ్ అయితే మంచిగా రెడీ అవుతుండు.